చాలామంది అడిగే క్వశ్చన్ సెకండ్ పేస్ ఎప్పుడు, సెకండ్ పేస్ ఎప్పుడు, సెకండ్ పేస్ ఎప్పుడు అండ్ సెకండ్ పేస్ ఎవరు పెట్టుకోవచ్చు, సెకండ్ పేస్కి ఎలిజిబిలిటీ ఏంది. డన్. ఆ వీడియో అనేది క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, దాని గురించి సెకండ్ పేస్ గురించి ఎండ్ వరకు చూడండి. దెన్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ సెకండ్ పేస్, సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్ ఎవరు పెట్టుకోవచ్చు, సెకండ్ పేస్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎవరు చేసుకోవాలి, సెకండ్ పేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. డన్. లైక్ చేసి హైప్ చేయండి, ఓకేనా. ఎందుకు ఈ లైక్ చేసి హైప్ చేయమంటున్నా అనే ప్రతి వీడియోలో నేను లైక్ అండ్ హైప్ అని చెప్తా. మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో కొన్ని ఉంటుంది, దానికి లైక్ అండ్ హైప్ అని చెప్తా. లైక్ చేసి హైప్ చేస్తే రీచ్ అవుతుంది. ఎందుకంటే 100 మెసేజ్లు చూసినా కావచ్చు ఆల్మోస్ట్ నిన్న మార్నింగ్, ఈరోజు 2 డేస్లో 100+ మెసేజెస్. ఓన్లీ సెకండ్ పేస్ ఎప్పుడు, సెకండ్ పేస్ ఎప్పుడు, సెకండ్ పేస్ ఎప్పుడు. జస్ట్ బికాస్ ఫస్ట్ పేస్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ పేస్ కంపల్సరీ కావాలి, అండ్ ఫస్ట్ పేస్లో అనుకున్న సీట్ రాని వాళ్ళకి సెకండ్ పేస్లో మంచి కాలేజ్ కోసం సెకండ్ పేస్ కావాలి. ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా మంది అడుగుతున్నారు, అందుకే ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో ఫర్ దెమ్. సో వాచ్ దిస్ టిల్ ఎండ్. థింగ్ ఏంటంటే సెకండ్ పేస్ ఎప్పుడు అనేది, సెకండ్ పేస్ ఎప్పుడు అనేది చెప్పాలంటే ఫస్ట్ పేస్ అయిపోయినాక సెకండ్ పేస్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పేస్ అయిపోయినాక సెకండ్ పేస్ అంటే ఫస్ట్ పేస్ ఎప్పుడు అయిపోతుంది. ఫస్ట్ పేస్ లాస్ట్ డేట్ 8 అక్టోబర్, అంటే ఈ రోజే లాస్ట్ డేటు. ఈ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత సెకండ్ పేస్ షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. అది అఫీషియల్గా సెకండ్ పేస్ షెడ్యూల్ రిలీజ్ కాలే ఇంకా. వన్స్ సెకండ్ పేస్ షెడ్యూల్ రిలీజ్ అయితే ఎగ్జాక్ట్ డేట్స్, సర్టిఫికేషన్ వెరిఫికేషన్, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్, నెక్స్ట్ సీట్ అలాట్మెంట్, ఈ ఎగ్జాక్ట్ డేట్స్ అనేది తెలుస్తాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సిపి గెట్ ఆఫీస్ నుంచి ఇంతవరకు షెడ్యూల్ రిలీజ్ కాలేదు. ఎందుకంటే ఈరోజే లాస్ట్ డేట్ కదా, 8 అక్టోబరు. ఈ 8 అక్టోబర్ లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత రేపు ఆర్ ఎల్లుండి సెకండ్ పేస్కి సంబంధించిన షెడ్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ షెడ్యూల్ వస్తుంది, వెబ్సైట్లో కూడా పెడతారు. అది వచ్చిన తర్వాత నేను ఇంకా మళ్ళీ ఒకసారి వీడియో చేస్తాను. సో మ్యాథ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు 8 అక్టోబర్ డేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ అక్టోబర్ 10 సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 డేస్ 3 డేస్ గ్యాప్ ఇస్తారండి, ఓకేనా. ఒక 2 డేస్ కానీ 3 డేస్ కానీ గ్యాప్ ఇచ్చి సెకండ్ పేజ్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్, సెకండ్ పేజ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేస్తారు ఎప్పుడైనా కూడా. సో నాకు తెలిసి అక్టోబర్ 10కో 11కో సెకండ్ పేజ్ అనేది స్టార్ట్ కానికి ఛాన్స్ ఉంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేజ్లో కూడా మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ పేజ్లో మనం సర్టిఫికేట్లను అప్లోడ్ చేసినాం, అవన్నీ వెరిఫై అయినాయి, అప్రూవ్ అయిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాం కదా. సో ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సెకండ్ పేజ్లో మళ్ళీ ఉంటుంది, థర్డ్ పేజ్లో కూడా మళ్ళీ ఉంటుంది. ఓకే, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ పేజ్లో మిస్ అయిన వాళ్ళు సెకండ్ పేజ్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే సప్లిమెంటరీ వల్ల, రిజల్ట్స్ లేట్ అవ్వడం వల్ల, ఏదో ఒక సర్టిఫికేట్ లేకపోవడం వల్ల సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ పేజ్లో పెట్టుకోలేదు, చాలామంది పెట్టుకోలేదు. సో ఫస్ట్ పేజ్ మిస్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు సెకండ్ పేజ్లో మీరు అన్ని సర్టిఫికేట్లు కరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు, అండ్ అవి అప్రూవ్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీనికి ఎప్పుడు టైం ఇస్తారంటే మినిమం ఒక 5 to 7 డేస్ అయితే టైం ఇస్తారు. మినిమం 5 డేస్ అయితే పక్కా టైం ఇస్తాడు. ఆ 5 days 7 days లోపు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అప్లోడ్ చేసుకుంటే అది అప్రూవ్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్రూవ్ అయిపోయింది ఫస్ట్ పేజ్లోనే. వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్నారు, కొంతమందికి సీట్ వచ్చింది, కొంతమందికి సీట్ రాలే. ఇప్పుడు సెకండ్ పేజ్లో మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారు, మీ సర్టిఫికేట్లన్నీ అప్పుడే వెరిఫై అయ్యి అప్రూవ్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ సెకండ్ పేజ్లో ఏమి ఉండదు, ఇక సెకండ్ పేజ్ థర్డ్ పేజ్లో ఉండదు. సో నో నీడ్ ఫర్ ఆల్రెడీ అప్రూవ్డ్ స్టూడెంట్స్ ఇన్ ఫస్ట్ పేజ్. అంటే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అప్రూవ్ అయిన స్టూడెంట్స్కి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది మళ్ళీ సెకండ్ పేజ్లో అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇంకేదన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ తప్పుగా ఉంది అనుకుంటే ఫస్ట్ పేజ్లో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సిపి గెట్ ఆఫీస్కి వెళ్ళండి, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు అప్డేట్ చేస్తారు. అంతేగాని ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అప్రూవ్ అయిన వాళ్ళు సెకండ్ పేజ్లో మళ్ళీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవసరం లేదు. సో సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి 5 to 7 days ఇస్తారు. ఫస్ట్ పేజ్లో ఎవరైతే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోలేదో లేదంటే ఏదన్నా ప్రాబ్లం వల్ల మిస్ అయ్యారో వాళ్ళు సెకండ్ పేజ్లో చేసుకోవాలి. దానికి 5 to 7 days టైం ఇస్తారు. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఉంటుంది. సో వెబ్ ఆప్షన్స్కి మళ్ళీ ఒక 3 to 4 days టైం ఇస్తారు అంతే. సో ఈ 3 to 4 daysలో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అందరూ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు, ఓకేనా, టీసీ ఇచ్చి మొత్తం సర్టిఫికేట్స్ ఇచ్చి ఫస్ట్ పేజ్లో జాయిన్ అయిపోయిన వాళ్ళు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. సెకండ్ పేజ్లో ఆల్రెడీ ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ టైం సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటారు. మీ సర్టిఫికేట్స్ అప్రూవ్ అయిన తర్వాత మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. అండ్ ఫస్ట్ పేజ్లో అనుకున్న సీట్ రాని వాళ్ళు, ఓకేనా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కొంతమంది సర్టిఫికేట్లు సబ్మిట్ చేసారు, డౌట్ ఉంది అన్న సర్టిఫికేట్లు సబ్మిట్ చేసినాం కదా అంటే ఏం కాదు, సెకండ్ పేజ్ పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఈ సెకండ్ పేజ్లో వేరే సీట్ వస్తే
ఫస్ట్ పేజ్ సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో మీ టీసీ అనేది మీ డాక్యుమెంట్స్ అనేది మీకు రిటర్న్ ఇస్తారు, తీసుకోవాలి పోయి. మళ్ళీ సెకండ్ పేజ్లో ఎక్కడ సీట్ వచ్చిందో అక్కడ పోయి జాయిన్ కావాలి. ఓకే. అండ్ కొంతమంది జస్ట్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి సెకండ్ పేజ్ ట్రై చేస్తున్నారు. నో ప్రాబ్లం. ఆన్లైన్లో 800 రూపీస్ పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేసి డైరెక్ట్ సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ పేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత ఇఫ్ ఇన్ కేస్ సెకండ్ పేజ్లో సీట్ వస్తే ఆడ పోయి జాయిన్ గారి. సెకండ్ పేజ్లో మీకు సీట్ రాకపోతే మీ ఫస్ట్ పేజ్ సీట్ అట్టే ఉంటుంది, అక్కడ పోయి జాయిన్ గారి. సో సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత జాయినింగ్ అనేది కంపల్సరీ. ఇక నెక్స్ట్ ఏముంటుంది, అలాట్మెంట్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఒక 2 డేస్కి అలాట్మెంట్ అవుతుంది. అలాట్మెంట్ అయిన తర్వాత మనకు రిపోర్టింగ్ ఇవ్వాలి. కాలేజీలో కంపల్సరీ ఒక 4 to 5 డేస్ టైం ఇస్తారు. ఈ 4 to 5 డేస్ టైంలో పక్కా కాలేజీలో పోయి జాయిన్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ లేదు మీకు. కంపల్సరీ జాయిన్ అనేది కంపల్సరీ కావాలి. సో ఇది మనకి డీటెయిల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంకా డీటెయిల్ షెడ్యూల్ రాలే. ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనేది ఎక్స్పెక్టెడ్ టైం అనేది మీకు చెప్పిన. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. ఓకే.